వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ అఖండ తాండవం. అయితే ఆల్రెడీ షార్ట్ రివ్యూ పోస్ట్ చేశానని కొంచెం రివ్యూ లేట్ అయింది, కొంచెం కుదరక. ముందుగా రివ్యూ చూసే ముందు ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా ఈ రివ్యూ మాట్లాడుకోబోయే ముందు మనం కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఫస్ట్ డే కాబట్టి కలెక్షన్స్ వచ్చేసాయి సెకండ్ డేకి. సో బాలయ్య బాబు కెరియర్లోనే టాప్ ఓపెనర్ అంటే 59.5 crores సంథింగ్ అరౌండ్ వచ్చింది కలెక్షన్స్. కొన్ని వెబ్సైట్స్ 82 crores అని రిపోర్ట్ చేస్తున్నారు, బట్ యాక్చువల్ కలెక్షన్స్ 59 crores. అంటే ఫస్ట్ థింగ్, సినిమాకి చాలా నెగిటివిటీ ఉంది ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో, కానీ చాలా రివ్యూస్ కూడా నెగిటివ్ రివ్యూస్ పడ్డాయి. అయితే పాజిటివ్ చెప్తున్నారు, లేకపోతే నెగిటివ్ చెప్తున్నారు. కానీ జెన్యూన్గా నా ఒపీనియన్ ఏంటి అనేది నేను షేర్ చేసుకుంటాను. సో ఈ సినిమా ఎలా ఉంది అంటే స్ట్రిక్ట్లీ వన్ టైం వాచబుల్. ఖచ్చితంగా ఆ వన్ టైం వాచబుల్ కూడా ఎందుకు అంటే బాలయ్య బాబు ఉన్నాడు కాబట్టి, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సినిమా కాబట్టి, అది కూడా అఖండాకి సీక్వెల్ కాబట్టి. అఖండ పార్ట్ 1 నచ్చితే పార్ట్ 2 కూడా ఖచ్చితంగా నచ్చవచ్చు. అఖండ పార్ట్ 1 జనానికి నచ్చలేదంటే పార్ట్ 2 కూడా నచ్చే అవకాశాలు తక్కువే. అంటే ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే ఏముండదండి. అఖండ 1లో చూసారుగా, చిన్న బాలయ్య ఓ ఫైట్, దాని తర్వాత ఇంటర్వెల్ ఓ మంచి ఫైట్, దాని తర్వాత మళ్ళీ పెద్ద బాలయ్య సెకండ్ హాఫ్ మొత్తం చెలరైపోతాడు. దీంట్లో కూడా సేమ్. అయితే ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ మాత్రం చాలా బాగున్నాయి. అసలు చాలా చాలా వెల్ స్ట్రక్చర్డ్ అనిపించింది. మీరు ఈ లాజిక్లు అవి మళ్ళీ సినిమాలో ఏం వెతకొద్దు బాలయ్య బాబు సినిమాలు. ఇప్పుడు కూడా రివ్యూవర్స్ కొంతమంది దీంట్లో లాజిక్ ఏది, మ్యాజిక్ ఏది, అది ఇది అంటున్నారు. బాలయ్య బాబు ఎప్పటి నుంచో అలాంటి సినిమాలే చేస్తున్నారు కాబట్టి మీరు లాజిక్లు వెతకూడదు. అయితే సనాతన ధర్మం గురించి లెక్చర్లు చెప్పించింది పర్లేదులే, బాగానే ఉంది. కానీ ఊరికే శివుడు హనుమంతుడు ఏ సినిమాలో చూసినా ఇదే ఎలివేషన్. అంటే ఉన్న చోట కూడా స్పేస్ లేదు అక్కడ, అయినా కానీ ఆ స్పేస్ తీసుకొని మరి శివుడు హనుమంతుడు అని చెప్పి లేని ఎలివేషన్లు అన్నీ ఇస్తున్నారు. దానివల్ల ఏమైపోతుందంటే నిజంగా డైల్యూట్ అయిపోద్ది. కానీ ఒకటి మాత్రం బాగా నచ్చింది ఏంటంటే, సనాతన ధర్మాన్ని వేరే మతాలు కించపరచని అక్కర్లేదు, సనాతన ధర్మాన్ని హిందువులే కించపరుచుకుంటున్నారని మాత్రం మెసేజ్ చాలా గట్టిగా చెప్పారు. బాలయ్య బాబు యాక్టింగ్ విషయానికి వచ్చేస్తే చాలా బాగా చేశారు, అసలు అద్భుతం. దానికి వేరే లెవెలే. ఇంకా హీరోయిన్ సంయుక్తమైన అయితే జస్ట్ పాటలకి లిమిట్ చేశారు. అసలు పాటలకి తప్ప ఎందుకు పనికిరాదు ఆ హీరోయిన్. అండ్ ఎందుకో జనని క్యారెక్టర్ కూడా మరి యాక్టింగ్ సోసగానే ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే అసలు ఎందుకో సెట్ అవ్వలేదు అని అనిపించింది. అంటే ఇంగ్లీష్ మాట్లాడడం రాక, ఇటు తెలుగు మాట్లాడడం రాక కన్ఫ్యూజన్తో మాట్లాడినట్టుంది. మరి డబ్బింగ్ ఎవరు చెప్పారో తెలీదు. ఇక మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆల్రెడీ అఖండ పాటలు హిట్ అయినంతగా అఖండ 2 పాటలు హిట్ అవ్వాల. జాజికాయ పాట కూడా మాస్ జనాల్లో పెద్ద కనెక్ట్ అవ్వాల. అయినప్పటికి కూడా తమను అది అర్థం చేసుకొని బ్యాక్గ్రౌండ్ మాత్రం చింపేసినట్టు ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ చాలా చాలా బాగొట్టాడు, అద్భుతం. అంటే ఇంకా తమన్ బాలయ్య బాబు యొక్క ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాడేమో అన్నంత ఇదిగా వరుసపెట్టి 5 సినిమాలు కొట్టాడు. అయితే స్ట్రిక్ట్లీ వన్ టైం వాచబుల్ అన్నాను కదా. ఇప్పుడు మనం కొద్దిసేపు బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు చాలా 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 తక్కువ. బ్లాక్ బస్టర్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. యాజ్ అ ఫ్యాన్గా, ఎంతో కొంత ఫ్యాన్గా బాలయ్య బాబు ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలి. అయినా హిట్ అయ్యే అవకాశాలు చాలా డౌటే. ఎంత కాదనుకున్నా ఖచ్చితంగా 40 to 50 crores ఈ సినిమాకి లాస్ రావచ్చనే నా అంచనా. ఇది సినిమా పైన నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి అస్సలు కాదండి. నేనే కనుక నెగిటివిటీ స్ప్రెడ్ చేసేవాడిని అయితే అస్సలు బాగాలేదని చెప్పేవాడిని. కానీ స్ట్రిక్ట్లీ వన్ టైం వాచబుల్ అని చెప్తున్నాను. సినిమా మళ్ళీ బ్లాక్ బస్టర్ అవ్వాలి ఖచ్చితంగా. ఇంతే ఈ రివ్యూకి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఈ అప్కమింగ్ యూట్యూబర్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.